హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ పేరు ఏంటంటే రొయ్యల కోడిగుడ్ల పొరుటు. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, మనం ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామా? బాండీ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నానండి. దానిలోకి ఆయిల్ వేసుకుంటున్నాను. కోడిగుడ్డు పొట్టులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నూనె అయితే వేడెక్కిందండి. ఇందులోకి మన రొయ్యలైతే వేసేసాను. అవి వేపుకోవాలండి. ఇంకా ఏగిపోయినాయండి చక్కగాను. మరీ ఎక్కువ వేగకూడదు. దీనిలో ఆనియన్స్ని ఇవి వేసేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసినాయండి. ఇందులో ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు. అదేవిధంగా దీంట్లోనే కారం కూడా వేసేసుకోవాలండి. చూసి వేసుకోండి, కొంచెం కర్రీనే కాదు. 3 కోడిగుడ్లు వేసానండి దానికి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే కుక్ అయిపోయింది. చక్కగా కుక్ అయిపోయింది అనమాట. దీనిలోకి లైట్గా పొడి మసాలా అండి, ఎక్కువ మసాలాలు తినం మేము. అలాగే కొత్తిమీర. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇక క్యారేజీ బాక్స్లోకి షిఫ్ట్ చేసేద్దాం. స్కార్ గారికి క్యారేజీ అండి ఇది. అక్కడ స్కూల్లో కూడా మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు, పచ్చడో ఏదోటి. అక్కడ కొంచెం తినాల్సి వస్తుంది, అందుకని లైట్గా పెడతానమాట. పాప కూడాను. వెనకాల గొరుగుతుంది, చెప్పు అంటుంది. అది క్యారేజ్. సరిగ్గా వండి పెడుతున్నావా లేదా? ఏదో అలా పెడుతున్నారు అత్తగారు. నువ్వు వచ్చిన కాడి నుంచి క్యారేజ్ చిన్నది అయిపోయింది. ఇంతకీ ఆ క్యారేజ్ కూడా ఇవ్వు. పక్క నుంచి కప్పులు తర్వాత చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మర్చిపోయా, నేను టేస్ట్ చెప్పలేదు కదా. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రైల్ టేస్ట్తో ఎగ్ పొట్టు చాలా బాగుంటుంది. ఇదిగో ఏమంటావు, సూపర్ ఉంది. ఇవి ట్రై. ఓకే, బాయ్.